ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కాంతార 1 కూడా దానికంటే ఇంకా ఎంతో పట్టు బాగుందండి. అవునండి, అబ్సల్యూట్లీ ఆబ్వియస్లీ రిషబ్ శెట్టి అండి. మేడం కాంతార 1 బాగుందా 2 బాగుందా? 2 అండి, 2 నచ్చిందండి. 2 నచ్చింది కానీ 2 ఇంకా బాగుందండి. దేంట్లో చూసారు? తెలుగులో చూసారా కన్నడలో చూసామండి. కన్నడలో చూసామండి. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మేడం మూవీ మొత్తంలో? మూవీ మొత్తంలో ఒక గాడ్ మన భూమికి వచ్చేసి ఏది ధర్మంలో ఎలా మేము కాపాడగలము అట్లా మాకు అవును ధర్మం కాపాడ అది మెయిన్ హైలైట్ అయితే అదే అండి. ధర్మం ఎట్లా కాపాడాలి, ఎలా కాపాడాలి, ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఉండాలి అనేసి మంచిగా చూపించారండి. కంప్లీట్లీ టాప్ రేటింగ్ అండి. నేను చెప్పాను దీనికంటే ఎక్కువ ఇంకా ఏం చెప్పలేదు, అంత బాగుందండి. కాంతారా మూవీ నేను కూడా చేశాను. రతం సీన్ ఫస్ట్ సీన్ హీరోయిన్ దగ్గర వచ్చి దొంగతనం చేసేటప్పుడు ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్ లో రతం సీన్ వచ్చేటప్పుడు పట్టుకొని ఇలా వచ్చేటప్పుడు సార్ ధన్మని పడిపోతాడు. పడిపోయినాక సార్కి ఇంజురీస్ అయిపోయింది, బాడీ మొత్తం ఇంజురీస్ అయితే ఒక ½ hour సినిమా ఆపి లేదు సార్ డూప్ పెడదామని అంటే ఎవరు ఉన్నారు డూప్ అప్పుడే పెట్టాను అంటే సార్ నన్ను అడిగారు రిషబ్ శెట్టి సార్ మీరు చేస్తారా అని అంటే సార్ చేస్తాను సార్ అని అంటే ఓకే నేను చేస్తాను, నాకు ఇంకా ఏం కాలేదు, నాకైతే నేను చేస్తాను అప్పుడు అని నాతో సార్ గిట్ట చాలా మంచి మాట్లాడారు. సార్తో వర్క్ చేయాలంటే చాలా స్వీటెస్ట్ హార్ట్ రిషబ్ శెట్టి గారు. అందరు ఎట్లా ఇట్లా అని కాదు, చాలా మంచోడు సార్. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదని చెప్పుకోవచ్చు? మెయిన్ యాక్షన్ సీన్ అంటే లాస్ట్ లో ఉంటదండి. పురుషోత్తం గెటప్ లో వచ్చినాక తర్వాత గుహలో వెళ్ళిపోతాడు. గుహలో పడిపోయినాక నంది రూపంలో ఒక ఆయన వచ్చి ఫైట్ చేస్తుంటాడు. అక్కడ ఒక లెవెల్లో ఉంటది, ఇంకా ఒక చరిత్ర సృష్టించినేమో సినిమా నుంచి అని ఆ లెవెల్లో ఉంటది సినిమా. అయితే లాస్ట్ అయితే మన తెలుగు సనాతన ధర్మం గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నడిచినా గానీ మనకు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు పిచ్చ పీక్స్ ఉంటది, ఇంకా మామూలుగా ఉండదు. ఎట్లుంటది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓవరాల్ గా ఏంటంటే మన సనాతన ధర్మాన్ని బాగా చూపించడానికి ప్రయత్నం చేశారు అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు ఏదైతే కాంతార చాప్టర్ 1 ఉందో ఇది చాలా బాగుంది. చాలా అంటే చాలా ఎలా అంటే ఎవ్రీ సింగిల్ షాట్ క్లైమాక్స్ కాకుండా ఇంటర్వెల్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సింగిల్ షాట్ గా మస్తు అంటే మస్తు అన్న. ఫుల్ ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ అసలు. రుక్మిణి గారు కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ ని చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఆమె అందంగా చూపించారు. ఆ స్టార్టింగ్ నుంచి ఏముంటది కానీ క్లైమాక్స్ లో అయితే ఇంకా ఆమె నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆమెను ఎవరు కూడా ఆ క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆమె క్లైమాక్స్ లో వేరే ఉంటది, అది రివీల్ మనం చేస్తే బాగుండదు. సో అది బాగుంటది, చాలా బాగుంటది. విలన్ ఎవరు విలన్ అని, కానీ ఈ మూవీకి విలన్ రుక్మిణి మేడం. లాస్ట్ తెలుస్తుంది ఆమె ఏం చేస్తుంది, ఏం లేదు, లేడీ విలన్. అందరూ హీరో ఒక విలన్ పెడతారు ఎట్లా పందిలాగా అది ఇది అని విలన్ ఆమెనే అనమాట. మూవీ మాత్రం ఒక రేంజ్ లో. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు పైకి? మూవీకి ఓవరాల్ గా అయితే 8 ఇవ్వచ్చు. ఓకే రూపాయల వర్ణ పర్వాలేదు చంద్రబాబు